ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మించిన పంచాయతీ గ్రామ సమైక్యల భవనాలను ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కెరమేరి మండలంలోని ధనోరా గ్రామ ప్రజలు పోడు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఇక మంత్రి స్పందిస్తూ అటవీ చట్టం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రాదు అని కేంద్ర ప్రభుత్వ చట్టమని స్పష్టం చేశారు. ఇక 40 నుంచి 50 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న గిరిజనేతరులకు అటవీ భూములలో వ్యవసాయం, ఇంటి నిర్మాణాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. RYFR చట్టం కింద అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టాలని మంజూరు చేశారన్నారు. ఇక 2005 ముందు వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే పట్టాలు ఇచ్చారన్నారు. ఇక 2005 తర్వాత నుంచి పోడు వ్యవసాయం చేసే రైతులకు పట్టాలు ఇవ్వలేదంటూ ఇకనైనా అటవీ భూములలో వ్యవసాయం చేయవద్దని ఆయన సూచించారు. సేఫ్టీ బస్సు మాకు లేదు మాకు కోరింగ్ అది ట్రైబల్స్ అయినా నాన్ ట్రైబల్స్ అయినా ఈ ఫారెస్ట్ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్రంలో, మొత్తం దేశంలో ఎక్కడ ఫారెస్ట్ ఉన్నా అక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అది ఇల్లు కట్టుకునే విషయంలో అయినా, పొలాలు వ్యవసాయం చేసుకునే దానిలో కూడా ప్రతి దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. రెండవది, ఇక్కడ మా దగ్గర నేను మట్టుకున్నా మొత్తం చెప్పాలా, 50-60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు దున్నుకుంటున్నటువంటి రైతు పొలాలు కూడా ఇది మా ఫారెస్ట్ భూమి, ఫారెస్ట్ దున్నడానికి వీలు రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్న సమస్యలు ఉన్నాయి. అయితే ఎక్కడైతే ఫారెస్ట్కి సంబంధించి RYFR చట్టం తేవడం జరిగింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలోనే ఒక RYFR చట్టం తేవడం జరిగింది. అయితే 2005వ సంవత్సరం కంటే ముందు దున్నుతున్న వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క RYFR పట్టాలు ఇచ్చేటువంటి రూల్ ఉంది, అధికారం ఉంది. ఆ తర్వాత దున్నినటువంటి వాటికి లేదు. అదే నాన్ ట్రైబల్స్ అయితే అసలు ఆ చట్టమే లేదు చూడండి. అంటే అయినా కూడా పేదవాళ్ళు బతుకుదల కోసం, బతకడం కోసం 30 సంవత్సరాలకి 40-50 సంవత్సరాలు దున్నుతూ ఉన్నారు. కాబట్టి అది ట్రైబల్స్ అయినా నాన్ ట్రైబల్స్ దున్నుతారు కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. మళ్ళీ కూడా ఈరోజు ఈ మీటింగ్ తర్వాత DFOను, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడికి రమ్మని చెప్పేసి వాళ్ళు పిలిపించి వాళ్ళ సమక్షంలో మాట్లాడే ఏర్పాటు చేస్తాం.